ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, అంతేకాకుండా మేలు కలుగుతుంది. ఈ దినమున కుటుంబ సమేతంగా నీవు దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేస్తే అత్యధికంగా మేలు ఆశీర్వాదములు దేవుడిని ఎడల కురిపించడానికి ప్రభు ఎంతగానో సిద్ధంగా ఉన్నారు. మరి నేస్తమా, నీవు నీ కుటుంబ సమేతంగా నీవు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నిజంగా నీవు దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినట్లయితే దేవాతి దేవుడు నీకు ఎన్నో విషయాలు నీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. నీవు వాక్యం వినేటప్పుడు మంచి మనసుతో శ్రద్ధగా నీవు విని ఆ వాక్యానుసారంగా నీవు జీవిస్తూ అనేకులను వాక్యం ప్రకారం నడిపించినట్లయితే, నీ కుటుంబం సమేతంగా దేవుని పని నువ్వు చేసినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానమును, అంతేకాకుండా నీకు మేలు కలుగజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ దినమున నాయనా యేసయ్య నిన్ను స్తుతించడానికి నీ మందిరావరణంలోనికి అడుగుపెట్టుచుండగా మా కుటుంబంతో సహా నాయనా యేసయ్య మాకు సమాధానమును మేలు కలుగజేయండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి సహాయం చేసి ప్రతి ఒక్క అవసరతను మీరు తీరుస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.